మిత్రులారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. 'పెద్ది' మూవీకి సంబంధించి 'రామ్ చరణ్ తేజ్' హీరోగా 2026 మే 4వ తేదీన విడుదలైంది. బ్లాక్ బస్టర్ మూవీ, తప్పకుండా చూడండి. మీ సమయం, డబ్బులు వృధా కావు. ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతంలో కొండలు, గుట్లల్లో ఉండేటువంటి ఒక మారుమూల గ్రామానికి ఒక ట్రైన్ ఆగదు, రవాణా సౌకర్యం లేదు, వైద్యం ఉండదు, పాఠశాల ఉండదు. ఈ నేపథ్యంలో హీరో మొదటి నుంచి చివరి దాకా క్రీడల నేపథ్యంతోని మొదట క్రికెట్ ఆడతాడు, అట్లా ఛాంపియన్ అవుతాడు. అక్కడ నుంచి మళ్ళీ పైల్వాన్ అవుతాడు, కుస్తీ పట్లకు పైల్వాన్. తర్వాత కాలు ఇదైన తర్వాత పారా ఒలింపిక్స్కి వెళ్తాడు. సో స్ఫూర్తిదాయకంగా చాలా గేమ్స్ బేస్డ్గా వస్తూ ఉన్నాయి. సో 3 గేమ్స్ చూపించిన ఇందులో ఫస్ట్ నుంచి చివరి దాకా ట్రాక్స్ అవన్నీ కాకుండా, బయోగ్రఫీ లేకుండా ప్రాక్టీస్, ఫైట్స్, యాక్షన్ సన్నివేశాలు చాలా బాగుంటాయి. సో 2 సందర్భాల్లో దేశం యునైటెడ్ అవుతుందని, ఒకటి యుద్ధం అప్పుడు, రెండోది గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్ అన్నప్పుడు. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా, నాలాంటి వాడు చెప్తే ఎక్కువ మంది చేరట్లేదు. సో రామ్ చరణ్ లాంటి వాళ్ళు, చిరంజీవి లాంటి వాళ్ళు చెప్తే అందరికీ చేరుతుంది. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సెలక్షన్ కమిటీలు కూడా వాళ్ళ పిల్లలు విదేశాల్లో ఉన్నవాళ్ళు, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ గేమ్ సెలక్షన్స్కి సంబంధించి సెలెక్ట్ చేసేటవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు విదేశాల్లోనూ ఉంటారు, లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్స్ అయినా చేసుకుంటుంటారు. వాళ్ళు గేమ్స్ మీద పైరవీలు చేసుకుని అట్లా వచ్చేటువంటి దీన్ని చూపించే ప్రయత్నం చేశారు. మీ సమయం, డబ్బు వృధా కాదు, వీరుండి తప్పకుండా చూడగలరు. పెద్దలారా మిత్రులారా, ఇది గ్రామీణ నేపథ్యంలో ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఒక ఆదివాసీ ప్రాంతం నుంచి ఒకవైపు ఉనికి కోసం పోరాటం, ఇంకొక వైపు బతుకుదెరు, తర్వాత గేమ్స్, ఆ విధంగా ఢిల్లీ దాకా వెళ్ళి ఇంటర్నేషనల్ లెవెల్స్ గేమ్స్ ఆడే ఆ విధంగా రాణిస్తాడు. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ. థ్యాంక్ యూ అండి పెద్దలారా.